మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో ప్రతి శనివారము సాయంత్రకాల సమయమందు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మందిరములో జరిపించబడుతున్నటువంటి సిద్ధపాటు ప్రార్థనకు ప్రభు బిడ్డలుగా కూడి వచ్చినటువంటి దేవుని బిడ్డలకును, శబ్ద తరంగాల ద్వారా వింటున్నటువంటి బిడ్డలకును, లైవ్లో వింటున్న బిడ్డలకును, సర్వశక్తుని కృపా పరిచయల ద్వారా మీకందరికి కూడా మరి వందనములు, ప్రభు పేరిట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకొని దేవుని వాక్యాన్ని మనము ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని ధ్యానిద్దాం. మరి ఈ సమయంలో మత్తయి రాసినటువంటి సువార్త, మత్తయి సువార్త 15వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. ఈ సమయంలో నేను ఈ వాక్యాన్ని చదివి మరి ఈ వాక్యాన్ని మనమంతా కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. ఆ విధంగా ప్రభు తన దాసుని మరుగుపరిచి ప్రభువే మరి వివరించి బోధించాలి కనుక మనమంతా కూడా ఏక మనస్సు, ఏక హృదయం కలిగి ఆసక్తితో ప్రభు వైపు చూద్దాం. ఈ సమయంలో నేను చదువుతూ ఉన్నాను మత్తయి సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో, వారి జోలికి పోకుడి, వారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ చూపువారు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపించిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా అనేను. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీ సన్నిధిలో మీరు మాకిచ్చినటువంటి ప్రభు మాటలు మేము ధ్యానం చేస్తున్నాం కనుక మీ దాసును పూర్తిగా మీరు మరుగుపరచండి. ఈ మాటలు మాకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మరి మనసులు మారటానికి, జీవితాలు మారటానికి, బ్రతుకులు మారటానికి, కుటుంబాలుగా మారటానికి, ప్రతి ఒక్కరు కూడా సంఘములో చేర్చబడటానికి, సంఘము రాకడ కొరకు సిద్ధపడినట్లుగా మరి మీ యొక్క ఆత్మ సహాయాన్ని మాకు అందించండి. ఈ సమయంలో మీ ప్రభావము పంచినట్లుగా కృప దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి మాటలలో యేసు ప్రభువారు ఈ లోకములో ఆయన జీవించిన కాలములో ఆయన అనేక ప్రాంతాలలో ఆయన శుభవర్తమానాన్ని, పరలోక రాజ్య సువార్తను ప్రకటిస్తున్నటువంటి దినాలు. అనేక మందిని ఆయన స్వస్థపరిచారు, అనేక మందిని బాగుపరిచారు. వారు ఉన్నటువంటి చీకటి శక్తుల చేత బాధించబడుతూ, అంధకార శక్తుల చేత, దురాత్మల చేత మరి బంధించబడి, పీడించబడి, సమాధానం లేక, కుటుంబాల్లో నెమ్మది లేక, జీవితాలలో విశ్రాంతి లేక ఉన్నటువంటి వారికి యేసు ప్రభు గొప్ప విడుదల కలిగించారు. అంత మాత్రమే కాకుండా వారి జీవితాలలో ఆ చీకటి జీవితం నుంచి వాళ్ళని విడిపించి వెలుగు జీవితంలోకి, వెలుగు మార్గంలోకి నడవటానికి మార్గము ఆయన బోధిస్తూ, ఆ మార్గము నేనే అన్నట్టుగా యేసు ప్రభువారు ప్రకటిస్తున్నటువంటి దినాలు. అనేక మంది స్వస్థతలు జరుగుతున్నాయి, అనేక మంది మరి దురాత్మల చేత పీడించబడుతుంటే విడుదల కలుగుతున్నాయి.
అనేక కుటుంబాలు ఆదరించబడుతున్నారు. కుటుంబాలలో నెమ్మది కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారు, సంతోషం మరి కలిగినటువంటి వారుగా ఉన్నారు. వారుకున్నటువంటి దరిద్రము, ఆర్థిక పరిస్థితి, ఉన్నటువంటి మరి ఉన్నటువంటి అశాంతి అన్నీ కూడా లో నుంచి యేసు ప్రభు వారు మరి విడుదల కలిగిస్తున్నటువంటి దినాలలో యేసు ప్రభు వారు బోధిస్తున్నటువంటి బోధ, ఆయన చెప్పేటువంటి మాటలు ఆయన మాటలు కాదు అన్నట్టుగా, పరలోకమున్నటువంటి తండ్రి నాకు ఏది మరి బోధించమని ఈ లోకానికి పంపించారు, అదే నేను బోధిస్తూ ఉన్నాను కనుక నేను చెప్పేటువంటి మాటలు సత్యము అన్నప్పుడు ఆ దినాలలో పరిసయ్యులు మరి శాస్త్రులు సదుకాయులు వారు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే వాళ్ళు కూడా భక్తి కలిగినటువంటి వారే. అయితే వాళ్ళు బైబుల్ అనేటువంటి ధర్మశాస్త్రము చిన్నతనం నుంచే వాళ్ళకు నేర్పించేటువంటి వారు. ఆ చిన్నతనం నుంచి వారు ధర్మశాస్త్రం నేర్చుకొని ధర్మశాస్త్రం మాకు తెలుసు అన్నట్టుగా వాళ్ళు మరి జీవిస్తున్నటువంటి వారుగా ఉంటారు. కానీ ధర్మశాస్త్రం తెలుసు, ధర్మశాస్త్రములో ఇవ్వబడినటువంటి దేవుని మాటలు తెలుసు, కానీ అన్ని తెలుసు, నేర్చుకొని ఉన్నారు, కానీ ఆ విధంగా వాళ్ళు ప్రవర్తించటం లేదు. ధర్మశాస్త్రం అటువంటి బైబుల్ అటువంటి వాక్యము, అందులో అటువంటి ఆజ్ఞలు ఏమైతే ఉన్నాయో, కట్టడలు ఏమైతే ఉన్నాయో, విధులు ఏమైతే ఉన్నాయో, ఏవైతే అనుసరించాలి అని చెప్పబడుతున్నదో అవన్నీ కూడా వాళ్ళు చదువుతున్నారు, అవన్నీ కూడా నేర్చుకుంటున్నారు, కానీ వాళ్ళు పాటించటం లేదు. అది ఇతరులకు బోధిస్తారే కానీ అది ఆ బోధ వాళ్ళకు వాళ్ళు బోధించుకొని వాళ్ళకు వాళ్ళు సరిచేసుకొని వాళ్ళు సరిగ్గా ఉంటూ ఇతరులకు బోధిస్తే అది శ్రేష్టకరంగా ఉంటుంది, అది మరి న్యాయంగా ఉంటుంది. అప్పుడు ఎదుటివాడు కూడా నువ్వు చెప్పేటువంటి మాటలు వింటాడు. నువ్వు చెడ్డ మార్గంలో ఉంటూ, నువ్వు చీకట్లో ఉంటూ, నీవు పాటించకుండా ఇతరులకు చెప్పటము అనేది సరికాదు అని యేసు ప్రభు వారు అనేక పర్యాయములు ఆ శాస్త్రులు, ఆ పరిసయ్యులు, సద్దుకాయల్ని గద్దించినట్లుగా వారికి యేసు ప్రభు వారు చెప్పేటువంటి బోధ, ఆ ఉపదేశము వాళ్ళకి వింతగా అనిపించింది. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బట్టి కాకుండా వాళ్ళ యొక్క మరి సమాజంలో అగ్రస్థానాన్ని కోరుకుంటూ వాళ్ళకై వాళ్ళు హెచ్చించుకుంటూ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ప్రథమ స్థానము, ఎందుకంటే ధర్మశాస్త్రం తెలిసినటువంటి వారము, మాకు ఆధిక్యతలు కావాలి, మాకు గౌరవాలు కావాలి, మర్యాదలు కావాలి, హెచ్చింపు కావాలి అన్నట్టుగా వాళ్ళ సొంత బుద్ధితో వాళ్ళు ప్రవర్తిస్తున్నారా కానీ వాళ్ళు దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి వారు నడిచినటువంటి వారుగా కనిపించటం లేదు. అందుకని యేసు ప్రభు వారు వారిని గురించి ఏమంటారంటే వారు గుడ్డివారు, వారి జోలికి పోవద్దు అని అన్నారు. ఎందుకు పోవద్దు అన్నారు అని ఆ వాక్యం మనం చూసినప్పుడు వారు గుడ్డివారు అని అంటాడు. ఎలాగ గుడ్డివారు అంటే విని చూచి దాని ప్రకారంగా నడుచుకోకపోతే వాడు గుడ్డివాడు కనుక వాళ్ళు వింటున్నారు, చూస్తున్నారు, కానీ ఆ ప్రకారంగా వారు నడుచుకోవట్లేదు కాబట్టి వారు గుడ్డివారు. ఎప్పుడైనా కూడా మరి త్రోవ చూపించాలి అని అంటే వాడు గుడ్డివాడై ఉండకూడదు. ఎదుటివాడికి మార్గము చూపించాలన్నా, త్రోవ చూపించాలన్నా, నడిపించాలన్నా వీడేమై ఉండాలి, రెండు కళ్ళు బాగా కనిపిస్తూ ఉండాలి. వీడికి మార్గం కనిపించినప్పుడు వెనకవాడిని కూడా ఆ మార్గం నడిపించగలడు. వీడు గుడ్డివాడై ఉండి వెనటకు వాడిని నేను నడిపిస్తాను రా అంటే ఈ కళ్ళు కనిపించినటువంటి కొబోదిగా గుడ్డివాడుగా ఉన్నప్పుడు వాడు ఎదుటి వాళ్లకు ఏ విధంగా దారి చూపించేస్తాడు? వాడు గుడ్డివాడై ఉండి వాడు గుంటలోనో మరి బురదలోనో
కాలువలోనో పడతాడు. వీడిని నమ్మి వీడిని వెంబడిస్తున్నటువంటి వాడు కూడా అందులో పడిపోతాడు. కనుక దీన్ని బట్టి ప్రభు చెప్పేటువంటి మాట ఏంటంటే, గుడ్డివానికి త్రోవ చూపించలేడు. కనుక మరి ఒకవేళ త్రోవ చూపించాలంటే త్రోవ చూపించేటువంటి వాడు గుడ్డివాడై ఉండకూడదు. ఈ మాటకి మరి అర్థం ఏంటి? గుడ్డితనం అనేది రెండు విధములుగా ఉంటుంది. ఒకటి శారీరకమైనటువంటి గుడ్డితనము, రెండవదిగా మరి ఆత్మీయంగా ఆధ్యాత్మికముగా గుడ్డితనం. శారీరకముగా పుట్టుకతోనే కలగచ్చు, మధ్యలో కొన్ని కారణాల వల్ల ఒకవేళ చూపు వయసును బట్టి చూపు తగ్గచ్చు, అది మందగించినట్లుగా చూపు లేనట్లుగా గుడ్డితనముగా, దానికి మందులు. అలాగా ఆ దినాల్లో అలాంటి గుడ్డివారు వచ్చారు, వారికి కళ్ళు కనిపించవు. అయితే దేవుడు వారిని యేసు ప్రభువు స్వస్థపరిచి ఆ గుడ్డితనాన్ని తొలగించి వారిని బాగుపరిచినట్లుగా బైబిల్లో బర్తలోమై అని ఒక సందర్భంలో ఇద్దరు గుడ్డి వాళ్ళు రావడం, కానీ యేసు ప్రభువు వాళ్ళని బాగు చేశారు. వారి గుడ్డితనం తొలగించబడిన తర్వాత వాళ్ళు చూపు పొందుకొని వెలుగును చూచి యేసు ప్రభుని వెంబడిస్తూ యేసు ప్రభు చూపిస్తున్నటువంటి ఆ మార్గములో వాళ్ళు నడుచుకోవడానికి ఇష్టపడ్డారు. అయితే ఆత్మీయంగా గుడ్డితనం కలిగినటువంటి వారు ఎవరంటే, అన్నీ కూడా చూస్తూ ఉంటూ అన్ని వింటూ పాటించినటువంటి వాడికి ఆత్మీయంగా గుడ్డివాడై ఉన్నాడు. అలాంటి గుడ్డివారి జోలికి పోవద్దు. వారు నడుచుకోరు, ఇతరుల్ని నడిపించరు, వారు బాగుపడరు, ఇతరులు పడేదానికి అవకాశం కల్పించరు. ఒకవేళ ఎదుటివాడు బాగుపడుతుంటే చూచి వారలేటువంటి వారుగా ఉంటారు అనే మాట యేసు ప్రభు వారు ఆ దినాలలో తన యొక్క శిష్యులకు ఆయన ఆ విధముగా బోధించినట్లుగా మనము లేఖనంలో నుంచి మాటల్ని చూసాం. అయితే ఈరోజు గుడ్డివారు ఎవరు? ఆ గుడ్డితనము ఎందుకు కలుగుతుంది? ఏ విధంగా మరి ఉంటే గుడ్డితనము? ఈ యొక్క గుడ్డితనము మరి పుట్టుకతో వచ్చినటువంటి శారీరకమైనటువంటి గుడ్డితనమా, లేదంటే ఆధ్యాత్మికంగా దైవికంగా ఆత్మ సంబంధంగా కలిగేటువంటి గుడ్డితనమా? ఒకవేళ పుట్టుకతో వచ్చినటువంటి మధ్యలో వచ్చిన దానికి పరిష్కారం ఉంటుందేమో, కానీ అయితే ఈ ఆత్మీయంగా కలిగినటువంటి గుడ్డితనము ఎందువలన కలుగుతుంది, ఎవరు కలుగుతుంది, ఎలాగ కలుగుతుంది? అలాంటి వారు ఆ ఆత్మీయమైనటువంటి గుడితనంలో ఉంటే ఆ గుడితనము రేపు నాశనానికి, నరకానికి, అది పతనానికి దారి తీయక ముందే దేవుని వాక్యము సెలవిచ్చినటువంటి రీతిలో ఆ యొక్క గుడితనం తొలగించుకోవటానికి మనం ఏం చేయాలి? ఎవరు ఆ గుడితనాన్ని తొలగిస్తారు? శారీరకమైన గుడితనానికి బాగుపడటానికి అవకాశం ఉంది. ఆత్మ సంబంధంగా గుడితనం తొలగించబడటానికి పరిష్కారం ఏంటి? అసలు నాకు ఆత్మీయంగా దైవికంగా నాకు ఎందుకు గుడితనం వస్తుంది, వారికి ఎందుకు గుడితనం కలుగుతుంది? అలాంటి గుడ్డివారు మరి ఇంకొకరికి దారి చూపించాలంటే వీడి గుడ్డివాడై ఉండి వాడు గుడ్డివాడై ఉండి ఇద్దరు గుంట్ల పడి వారు నష్టపోయేదానికన్నా వాక్యాన్ని బట్టి వారు తెలుసుకొని బాగుపడటం మంచిది అని ఈ రాత్రికాలమందు దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేస్తున్నటువంటి శ్రేష్టకరమైనటువంటి అమూల్యమైనటువంటి సత్యాల్ని మనం వాక్యంలోకి వెళ్ళి వాక్యంలో నుంచి మనం చూద్దాం. మొదటిగా దేవుని వాక్యం నుంచి మనము చూసినప్పుడు యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9-10 వచనాలు. ప్రవచన గ్రంథమైనటువంటి యెషయా గ్రంథం, ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా వ్రాయించినటువంటి ప్రవచన గ్రంథం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 9-10 వచనాలలో ఉన్నటువంటి మాటలు నేను చదువుతున్నాను. ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, వీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కనులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి
మనసు మార్చుకొనని స్వస్థత పొందక పోనట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి మరి వారి చెవులు మందగించి వారి కనులు మూచుకొని ఉన్నవి అన్నట్టుగా, అంటే వారి కనులు గుడ్డితనము కలిగి ఉన్నాయి అని అంటాడు. కనుక ఇప్పుడు ఈ గుడ్డితనం ఎందుకు వచ్చింది అంటే హృదయము క్రొవ్వినదిగా ఉన్నప్పుడు, ఈ హృదయము క్రొవ్వినప్పుడు అంటే హృదయములో గర్వించినప్పుడు దేన్ని బట్టి గర్వం వస్తుంది అంటే తినగటానికి, తాగటానికి, సంతోషించడానికి, అనుభవించడానికి, కావలసినటువంటి వాటిని తెచ్చుకోవటానికి, వాటిని చూసి నాకు ఇది ఉంది, అది ఉంది, నేను ఇది చేయగలను, అది చేయగలను, నేను ఏదనుకున్నా కూడా చేయగలను అనే విర్రవీగేటువంటి తత్వము ఎక్కడ పుడుతుంది అంటే హృదయములో. ఎలాగ పుడుతుంది అంటే అది క్రొవ్వు ఎక్కినది కాబట్టి, అది గర్విస్తుంది కాబట్టి, దాన్ని బట్టి మనిషి చూస్తున్నాడు కానీ మరి ఆ చూసినటువంటి, వింటున్నటువంటి వాటిని గ్రహించలేనటువంటి పరిస్థితికి వస్తున్నాడు. కనుక ఆ యొక్క మరి గర్వాన్ని బట్టి, ఆ హృదయము క్రొవ్వెక్కిన దాన్ని బట్టి కళ్ళు ముయ్యబడుతున్నాయి అన్నట్టుగా అక్కడ దేవుని వాక్యము మనకి తెలియజేస్తున్నటువంటి మాటలు. కనుక మొదటిగా గుడ్డితనము అనేది ఎలాగ ఆత్మీయంగా కలుగుతుందంటే చూసి చూడనట్టుగా, విని విన్నట్టుగా, గ్రహించి గ్రహించినట్లుగా, అది అన్వయించుకున్నట్లుగా ప్రవర్తించేటువంటి తత్వము ఆ యొక్క మనిషికి, ఆ వ్యక్తికి గుడ్డితనము కలుగు చేస్తుంది. రెండవదిగా ఆత్మీయంగా ఒక వ్యక్తి గుడ్డివాడుగా, గుడ్డితనముగా కలగటానికి కారణం ఏంటి? ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 19వ వచనములో ఉన్నటువంటి మాట, నీవు న్యాయము మరి తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు, ఏలైనగా లంచము జ్ఞానుల యొక్క మరి ఆ కన్నులను గుడ్డితనము కలుగు చేయను, నీతిమంతుల మాటలను అపార్థము పుట్టించును అనే మాట ఇక్కడ రాయబడింది. చూడండి, మరి దేవుని బిడ్డలైనటువంటి వారు న్యాయంగా ఉండాలి, న్యాయము తప్పిపోకూడదు. ఎదుటివాడి విషయంలో తీర్పు తీర్చాలన్నా, ఏదైనా మాట్లాడాలన్నా అందులో అన్యాయము ఉండకూడదు. ఆ తీర్పు మరి ఆ ఎదుటివాడికి న్యాయంగా తీర్చాల్సిన తీర్పు తీర్చకుండా పోవడానికి కారణం ఏంటంటే పక్కనున్నటువంటి వాడు అతనికి లంచం ఇచ్చి నా పక్షంగా న్యాయం చేయి అని పక్షపాతం చూపించు. ఎందుకంటే నేను నీకు లంచం ఇస్తున్నాను, నిన్ను డబ్బు పెట్టి నేను కొనుక్కుంటున్నాను కనుక ఇప్పుడు నేను డబ్బు పెడుతున్నాను, నీకు లంచం ఇస్తున్నాను, దాన్ని బట్టి మరి నువ్వు పక్షపాతం చూపించాలి. న్యాయము వాడే చేసి ఉండొచ్చు న్యాయవంతుడు, కానీ అన్యాయవంతుడైనా కూడా నా పక్షముగానే న్యాయం జరుగునట్లుగా అది నువ్వు మాట్లాడాలి అని ఆ లంచం ఇచ్చినప్పుడు ఆ లంచానికి ఆశపడి ఎదుటి వాళ్ళలో న్యాయం ఉన్నా కూడా పక్షపాతం చూపిస్తే వెంటనే అలాంటి న్యాయం తీర్చేటువంటి జ్ఞానుల యొక్క కనులు ఏం చేయబడతాయి అనంటే గుడ్డితనము కలుగు చేయబడతాయి. అలా గుడ్డితనం కలిగిన వెంటనే ఒకవేళ అతనికి నీతి మాటలు చెప్పిన, మంచి మాటలు ఏదైనా బోధించి ఇలా కాదు, ఇది మంచిది కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది న్యాయం కాదు అన్నప్పుడు ఆ నీతి మాటలు ఆ యొక్క గుడ్డితనం కలిగినటువంటి వాడు, ఎవరు ఆ గుడ్డితనం కలిగినటువంటి వాడు? లంచం పుచ్చుకున్నటువంటి వాడు. లంచం పుచ్చుకుని ఏం చేస్తున్నాడు? ఎదుటివాడికి అన్యాయం చేస్తున్నాడు. దాన్ని బట్టి మంచి చెప్పిన, నీతి మాటలు చెప్పిన ఆ లంచం తీసుకొని గుడ్డితనం కలిగినటువంటి వాడికి అది అపార్థం చేసుకుంటాడు. అపార్థం చేసుకొని అర్థం చేసుకోలేక రోషం పుట్టుకొని వచ్చి ఆ రోషముతో వివాదానికి దిగి తన యొక్క తప్పుని సమర్థించుకొని కప్పెట్టుకోవటానికి అతని మంచి చెప్పినటువంటి వాడిని చెడుగా విమర్శించి
అతని మీద చెడుగా ఒకవేళ చెప్పుడు మాటలతో నలుగురిలో అతన్ని ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి తత్వం కలిగినటువంటి వాడు ఈ గుడ్డివాడు. ఏ గుడ్డివాడు? ఆత్మీయంగా గుడ్డివాడు. ఎలాగా ఆత్మీయంగా అంటే లంచానికి అమ్ముడు పోయినటువంటి వాడు అని వాక్యం సెలవిస్తుంది. మూడవదిగా ఎవరు మూడవదిగా ఆత్మీయంగా గుడ్డివాడు అన్నప్పుడు దేవుని వాక్యంలో నుంచి 2వ కొరింథీ పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో ఉన్నటువంటి మాటని నేను చదువుతున్నాను. దేవుని స్వరూపి అయినటువంటి క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసమైనటువంటి వారి మనోనేత్రములకు గుడ్డితనము అది కలుగు చేస్తున్నది అనేది అక్కడ మనం చదువుకున్నాం. చూడండి, దేవుని స్వరూపి అయినటువంటి యేసుక్రీస్తు ఆయన దేవుని యొక్క స్వరూపిగా దేవుని యొక్క చిత్తాన్ని దేవుణ్ణి బయలుపరచడానికి ఈ లోకంలోకి వచ్చినటువంటి క్రీస్తు మానవుల పక్షంగా ఆయన చేసినటువంటి ఆ యొక్క త్యాగము, మానవుని రక్షించటానికి ఆయన పెట్టినటువంటి ప్రాణం, మానవుని యొక్క పాప శిక్షకు తన రక్తాన్ని, ప్రాణాన్ని, దేహాన్ని బలిగా అర్పణగా అర్పించుకున్నటువంటి క్రీస్తు యొక్క సువార్త వెలుగును అనేక మందికి అది ప్రకాశించినట్లుగా, ఆ సువార్త వెలుగు వారి మీద ప్రకాశించినట్లుగా వారు ఆ సువార్త వెలుగులోకి వాళ్ళు ప్రవేశించి చీకటి జీవితాల నుంచి విడుదల కలిగించబడి వారు వెలుగు సంబంధులుగా, క్రీస్తు సంబంధులుగా, దేవుని సంబంధులుగా ఈ లోకములో ప్రభు మహిమ కొరకు తేజరిల్లటానికి ఆ సువార్తను వెలుగు అనేక మందికి ప్రకాశించినట్లుగా ఆ సువార్త చెప్తున్నప్పుడు అది వినకుండా చూడకుండా ఉండటానికి ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అయినటువంటి అపవాది అనేక మంది కనులకు గుడ్డితనము కలుగు చేస్తూ ఉన్నాడు. ఈ గుడ్డితనం ఏం చేస్తుంది అంటే ఆ వెలుగును చూడలేక, ఈ గుడ్డితనము ఆ వెలుగులోకి ప్రవేశించకుండా, గ్రహించకుండా ఆ గుడ్డితనం కలుగు చేసేటువంటి వాడు ఎక్కడుంటే చేస్తాడు? లోకములో ఉంటే చేస్తాడు. ఎక్కడుంటే చేస్తాడు? లోక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో మనసు పెట్టి లోక సంబంధమైన కార్యక్రమాలలో కాలాన్ని గడుపుతూ అలాంటి వాటితో పాలు పంపులు కలిగినటువంటి వారి జీవితాలను ఈ దేవుడు ఆ లోకము దాని ఆశ గతించిపోతుంది కనుక లోకంతో కూడా మీరు గతించిపోకూడదు, నాశనం కాకూడదు, లోకం నుంచి ప్రత్యేకించబడి మీరు ప్రత్యేకులు, దేవుని యొక్క కుమారులు కుమార్తెలు అని ఈ సువార్త ద్వారా, శుభవర్తమానం ద్వారా తండ్రి ప్రేమను, కుమారుని యొక్క త్యాగమును, వారి యొక్క ద్వారా వారసత్వమును, నిత్య జీవాన్ని మనకి అనుగ్రహించారు అని ఈ శుభవర్తమానం ద్వారా ఈ సువార్త అనేటువంటి వెలుగు అనేక మందికి వినిపించటానికి, వారి మీద ప్రకాశించటానికి దేవుడు తన యొక్క బిడ్డలను పంపిస్తూ ఉన్నప్పుడు అనేక మంది యొక్క మనోనేత్రానికి గుడ్డితనం కలుగు చేసి చూడకుండా, వెళ్ళకుండా, ఆ విధంగా నడుచుకోకుండా చేస్తున్నాడు. జాగ్రత్త. లోకం నుంచి ప్రత్యేకించబడినప్పుడు, లోకం నుంచి విడిపించబడుతున్నప్పుడు లోకమనగా శరీరాశ, నేత్రాశ, జీవపడంబం అలాంటివి ఎప్పుడు కూడా దేవుని వలన కలిగినవి కాదు. లోకములో అవి పుట్టినవి. లోకంలో పుట్టించినటువంటి వాడు అపవాది. లోకము వాని యొక్క హస్తగతము చేసుకోవటానికి బలత్కారంతో లోకాన్ని బంధించినప్పుడు ఆ బంధకాల నుంచి మనం విడిపించబడి ప్రభు యొక్క రెక్కల నీడలోకి, ఆశ్రయదుర్గంలోకి చేర్చబడిన తర్వాత తిరిగి నువ్వు లోకం వైపు చూడటం, లోకం నిన్ను ఆకర్షించినప్పుడు లోక ఆకర్షణలోకి నువ్వు పరుగులు తీయటం అనేది నీ యొక్క ఆత్మీయ జీవితానికి ఒక గుడ్డితనము అనేది కలుగు చేస్తుంది. దానివల్ల నీ జీవితము నీవు నష్టపోతావు. ఆ ఆత్మీయ జీవితంలో కోల్పోతే పరలోకాన్ని ఎలా సంపాదించుకుంటావు?
ఆత్మీయంగా నీవు ఒకవేళ గుడితనం కలిగితే సత్యాన్ని ఎలా తీసుకుంటావు? మరి ఆత్మీయ గుడితనాన్ని బట్టి నీవు దేవుని యొక్క మేలు ఏమై దేవుని యొక్క మేలు అనుగ్రహము ఏ విధంగా పొందుకోగలవు అని ఈ మాటల ద్వారా తెలుసుకోవటానికి దేవుడు తెలియచేస్తున్నటువంటి మాటలు. అలాగనే మనము ఇంకొక మాట ఏం చెప్పుకోబోతున్నామంటే, దేవుని చిత్తాన్ని ఎదురాడేటువంటి వారు గ్రుడ్డివారు. అపోస్తల కార్యము 9వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా దేవుని చిత్తము భూలోకంలో జరిగిస్తున్నప్పుడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మరి ఎదురు ఆడేటువంటి వారు గుడ్డివారు అనే మాట బైబిల్ వాక్యం మనకు తెలియచేస్తున్నటువంటి మాట. అపోస్తల కార్యము 9వ అధ్యాయము 17వ వచనములో మరి ఆ అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌల సహోదరుడా, నీ వచ్చిన మార్గములో నీకు కనబడినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నీవు దృష్టి పొందు, యేసుక్రీస్తు వలన నువ్వు దృష్టి పొందు, పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా నన్ను మరి పంపి ఉన్నాడు అనే మాట అననీయ వచ్చి మరి సౌలుతో చెప్తున్నాడు. ఈ సౌలు ఎవరు? ఈ సౌలు పౌలుగా మారమున్నప్పుడు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించక మునుపు ఈ సౌలు మరి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పోరాడుతూ అనేక మంది హింసిస్తూ మరి చేస్తున్నటువంటి దినాలలో యేసు ప్రభు యొక్క మరి దర్శనం, ఆ వెలుగు దర్శనం చూసినప్పుడు అతను ఆ 2 కళ్ళు అతనికి ఆ వెలుగును చూడలేక గుడ్డితనము కలిగి పొరలంతా కమ్మినప్పుడు దేవుడు సన్నిధిలో ఆ సౌలు అనేటువంటి పౌలు కన్నీళ్లు కారుస్తూ ఎంతగానో ప్రలాపిస్తూ, ప్రభువా అని తన పాపాలు ఒప్పుకుంటూ, నీకు నీ సువార్తకు నేను దేవుని చిత్తానికి దేవుని నడిపింపుకు అప్పగించుకోకుండా ఎదురుగా తెలియక నేను ఎదురాడాను, పోరాడాను, నన్ను క్షమించు అని పశ్చాత్తాపడుతున్నప్పుడు దేవుడు కనికరించి అతని ఒక ఆత్మీయుడిగా తిరిగి చూపు పొందుకోవటానికి అననీయ అనేటువంటి ఒక సేవకుని పంపిస్తాడు. కనుక ఈ దినాన మనము ఏం నేర్చుకున్నాం అంటే, మరి ఆత్మ సంబంధంగా ఎవరు గుడ్డివారు అని అంటే, మొదటగా చూసి చూడనట్టుగా, విన్నట్టుగా, గ్రహించినట్లుగా మరి హృదయము క్రొవ్వు ఎక్కి వారు గుడ్డివారు. రెండవది ఎవరు అంటే, అన్యాయాన్ని మరి న్యాయాన్ని న్యాయంగా తారుమారు చేసి లంచం పుచ్చుకొని పక్షపాతముతో అన్యాయమైన తీర్పులు తీర్చేటువంటి వాడు గుడ్డివారు, వాళ్ళు ఎవరైనా సరే. మూడవదిగా దేవుని యొక్క శుభవర్తమానాన్ని తెలియచేస్తున్నప్పుడు అది విని మరి ఆ చీకట్లోంచి వెలుగులోకి రావటానికి రాకుండా గుడ్డితనం కలిగించడానికి అపవాది అనేక మంది యొక్క మనోనేత్రాలకి ఆ వెలుగును చూడకుండా సువార్త వెలుగు వాళ్ళ మీద ప్రకాశిస్తుంది అని గ్రహించకుండా వాళ్ళకి చీకటి కలుగు చేసినటువంటి గుడితనం కలుగు చేస్తాడు. అలాగనే నాలుగవదిగా దేవుని చిత్తము జరుగుతున్నప్పుడు ప్రతి భూమి మీద, ప్రతి స్థలములో, అనువనువున, ప్రతి జీవితములో, ప్రతి కుటుంబములో, ప్రతి ప్రాంతములో దేవుని చిత్తము జరిపించబడుతుండగా దానికి ఎదురుగా పోరాడేటువంటి వారు గుడ్డివారు అనేది నాలుగవదిగా. ఐదవదిగా మనం చూడబోతున్నాం. ఐదవదిగా ఏంటి గుడితనము ఆత్మీయంగా అని అంటే, బైబిల్ నుంచి ఒక మాటని మనం చూద్దాం. మరి దేవుని కార్యాలను చూడలేనటువంటి వారు గుడ్డివారు ఎవరు అని బైబిల్లో చూస్తే, మరి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనములో, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేశాను. కనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతము మరి అగ్ని గుర్రముల చేత రథముల చేత
నిండి ఉండుట చూచాను. ఇక్కడ సందర్భం ఏంటి అని అంటే, మరి ఆ దినాల్లో ఉన్నటువంటి మరి ఆ రాజు దైవ సేవకునేటువంటి ఎలీషా మరి దేవుని చిత్తాన్ని తెలియచేస్తూ దేవుని కార్యాలు జరిగిస్తున్నప్పుడు అది వారి యొక్క వంట పట్టలేదు. వారికి అది మరి వాళ్ళ జీవితాల్లోకి అది ఆశీర్వాదకరంగా జరుగుతున్నప్పుడు దాన్ని వాళ్ళు ఎలాగ తీసుకున్నారంటే, మాకు ఆటంకంగా ఉన్నాడు, దేవుడు మేలు చేస్తుంటే మంచి చేస్తుంటే మంచి జరిగిస్తుంటే వాళ్ళ యొక్క మరి అసంతృప్తి కనపరిచారు. ఎందుకంటే దురాశ పరులు స్వబుద్ధిని ఆధారంగా చేసుకొని వారి యొక్క విపరీతమైనటువంటి బుద్ధి భక్తిహీనతను బట్టి ఆ ఎలీషా దైవ సేవకుని ఏదో ఒకటి చేసి మరి దేవుని యొక్క కార్యాలను జరగకుండా ఆపివేస్తే మనమే మనుషులకు లోకానికి దేవుళ్ళై పరిపాలించవచ్చు కదా అన్నట్టుగా ఆ ఎలీషా మరి దైవ సేవకుని మీదకి అనేక మంది సైన్యమును పంపించి ఆ సైన్యాన్ని ద్వారా ఆయన్ని హతము చేయాలని ఆ సందర్భంలో ఎలీషా సేవకుని పక్కన ఒక దాసుడు ఉండి, అయ్యా దైవ సేవకుడా, మరి చూడండి చుట్టూ సైన్యము ఎంతగా రాజు పంపించాడు, ఆ సైన్యానికి మనం దొరికితే మనము పీసులుగా వాళ్ళు చేసేస్తారు కదా అన్నట్టుగా ఆ దాసుడు బెదురుతో భయముతో ఆందోళనతో మరి ప్రవక్త అయినటువంటి దైవ సేవకుడు అయినటువంటి ఎలీషాతో చెప్పినప్పుడు వెంటనే ఎలీషా ప్రార్థన చేస్తాడు, ప్రభువా యెహోవా, ఇదిగో ఈ యొక్క దాసుడికి ఏం కలిగింది అంటే గుడ్డితనంతో ఉన్నాడు. ఏ గుడ్డితనము? ఆత్మీయమైనటువంటి గుడితనం. అంటే ఆ ఆత్మీయ గుడితనం ఎలాగా అంటే విశ్వాసము లేనప్పుడు, ప్రార్థన లేనప్పుడు, భక్తి లేనప్పుడు, వాక్యము జీవితంలో లేనప్పుడు, మరి సంఘ క్రమములు లేనప్పుడు ఆటోమేటిక్గా ఆత్మీయంగా గుడ్డితనము కలుగుతుంది. దీన్ని బట్టి అతను మరి ఆ గుడితనంతో చూసినప్పుడు ఆ సైన్యాన్ని చూస్తున్నాడు, కానీ ఆ సైన్యం వచ్చి ఎలీషా ప్రవక్త మీద వాళ్ళు దాడి చేయకముందే వెనక తట్టు అనేక మంది వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో అగ్ని రథాల మీద దేవుని యొక్క దూతలు ఖడ్గాలు ఎత్తుకొని సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళొచ్చి ఏదో ఒక వింత చేస్తే ఆ వెనుకున్నటువంటి పరలోకం నుంచి పంపించబడినటువంటి దేవుని యొక్క సైన్యము, వారి యొక్క ప్రభావము, గుర్రాలు ఆ రథాలై అగ్ని రథాలంటే ఆ రథాల ముందు వీళ్ళ రథాలు నిలిచి ఉంటాయా? ఆ గుర్రాల ముందు ఈ గుర్రాలు నిలిచి ఉంటాయా? వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఖడ్గము, ఉన్నట్టు ఒక దేవదూత యొక్క హైటు ఎత్తు 83 అడుగులు, ఎంత ప్రభావంతో ఒక దేవదూత 3 లక్షల మందిని ఒకసారిగా ఖడ్గము చేత హతము చేసినట్లుగా అక్కడ బైబిల్లో ఒక సందర్భంలో ఉంది. ఇప్పుడు మరి వీళ్ళందరూ కలిపి ఒక దేవదూత వాళ్ళని అందరూ కూడా లేకుండా చేస్తుంది. అయితే దేవుని యొక్క మరి బిడ్డలకు ఎలాంటి భద్రత ఉంటుంది అంటే, శత్రువు ముందు దాడి చేయడానికి నిలబడినా శత్రు వెనక మనకి హాని కలపెట్టకుండా దేవుని యొక్క దూతలు మనకి చుట్టూ అగ్ని రథాలతో, గుర్రాలతో, ఖడ్గాలు చేత పట్టుకొని దాడికి దిగితే వెనక ఉన్నటువంటి వారు వీడిని మరి నిర్మూలన చేయటానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఇతనికి చూపించమని ప్రవక్త అయినటువంటి ఎలీషా దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ దాసుని యొక్క గుడ్డితనాన్ని, ఆత్మీయమైనటువంటి గుడ్డితనాన్ని, మనోన్నతం తెరిచినప్పుడు ఇతను ఇంకా ఆశ్చర్యం అనిపించేస్తుంది. వాళ్ళ ముందు వీళ్ళు ఎంత, ఒకవేళ వాళ్ళ ముందు వీళ్ళు ఎంటున్నారంటే ఇసుకు రేణవంత అని వెంటనే ఆ యొక్క గుడ్డితనం తొలగించబడిన వెంటనే ధైర్యం వచ్చింది, సంతోషం వచ్చింది. దేవుని స్తుతించటము, దేవుని ప్రార్థించటము, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండటము అనేది జరిగింది. కనుక ఈరోజు మరి మన జీవితంలో మరి ఎలాంటి గుడ్డితనం ఉండకూడదు అనేది, ఒకవేళ చెప్పబడినటువంటి 5 మాటల్లో ఉన్నటువంటి గుడ్డితనం ఎందుకు కలిగింది, ఎలా కలిగింది, ఎవరు కలిగింది, వాటన్నిటిలో నుంచి విడుదల కలగాలి అంటే
మన జీవితంలో ప్రార్థన, విశ్వాసము, వాక్యము, భక్తి, సంఘము, సహవాసము, క్రమమును బట్టి దేవుడు మన యొక్క ఆత్మీయమైనటువంటి మనోన్నతంతో మనం ప్రతిదీ కూడా చూడటానికి దృశ్యమైనటువంటివి, అదృశ్యమైనటువంటివి చూచారు. మనం కూడా ఆ విధంగా చూడగలిగి మనం ప్రతిదీ కూడా చూడగలుగుతాం, గ్రహించగలుగుతాం. వాటి విషయంలో మనము సాక్షులుగా ఈ లోకంలో ప్రభువుని మహింపరచడానికి, ప్రభు వలన ప్రతి మేలు పొందుకోవటానికి మనము ఎప్పుడు ఎన్నడూ కూడా మన శరీర సంబంధం కాదు, లోక సంబంధం కాదు, భూ సంబంధం కాదు, ప్రత్యేకించబడ్డాం. యేసు రక్తం చేత కడగబడ్డాం, కొనబడ్డాం, వెల చెల్లించబడింది. మనము దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా, మన దత్తుపుత్రులుగా ఆయన మనం స్వీకరించాడు. మన పాపాన్ని బట్టి దూరపరచబడిన క్రీస్తు శిలువ రక్తం చేత సంధి చేయబడి మనమంతా కూడా దేవునితో సమాధానంగా ఉన్నాం. కనుక మనము సంఘములో సిద్ధపడుతున్నాం. ఒక దినాన ఈ సంఘము ఈ యొక్క మహిమతో నింపబడి, ఈ మహిమ ఈ యొక్క దేవుని యొక్క ప్రత్యక్షత ముందు మనం నిలబెట్టి దేవుని యొక్క వారసులుగా, వారసత్వాన్ని బట్టి పరలోకానికి స్వతంత్రించుకోవటానికి, పరలోక ప్రవేశము మన కలగటానికి దేవుని యొక్క సహాయము మనందరికి కూడా కలుగునుగాక. అలాంటి సహాయం ప్రభు మన జీవితంలో చేయబోతున్నారు. సంఘము సిద్ధపడటానికి ప్రభు మాట్లాడారు. ఇటు మాటలను బట్టి మనం ప్రార్థన చేద్దాం. మనలో చెప్పబడినటువంటి 5 మాటలలో ఒకవేళ అలాంటి గుడ్డితనాలు ఉంటే తీసివేయమని, తొలగించబడటానికి మనల్ని మనం ప్రభుకి అప్పగించుకుందాం. ప్రభు యొక్క కార్యాలు మన జీవితంలో మనం చూడటానికి, సంతోషించడానికి, ఆనందించడానికి, ఉల్లసించడానికి, ప్రభుతో సమాధానం కలిగి వర్ధిల్లటానికి దేవుని యొక్క సహాయము మనకి అందించబడునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు తండ్రి. ఈ యొక్క రాత్రికాలం మందు మీ పాద సన్నిధిలోకి రావటానికి, పునరుద్ధానపు ఆరాధనలోకి, పునరుద్ధానపు బలములోకి, పునరుద్ధానపు శక్తిలోనికి, పునరుద్ధానపు ఆ మార్పు కొరకు, ఆ స్వరూపం కొరకు సంఘాన్ని సిద్ధపడుతున్న విధానం బట్టి స్తుతిస్తున్నాం. ఈరోజు ఈ యొక్క చెప్పబడినటువంటి మాటల్లో మేము ఏ విషయంలో గుడ్డివారమో, ఒకవేళ చెప్పబడిన మాటలను బట్టి అలాంటి గుడ్డితనం మాకున్నదా అని పరీక్షించుకోవటానికి సంఘముతో, శబ్ద తరంగాలతో, లైవ్తో మీరు మాట్లాడారు తండ్రి. ఈ మాటలను బట్టి బిడ్డలు సరి చేసుకోవడానికి, సరిదిద్దుకోవటానికి, తిరిగినైనా ఆత్మీయంగా, దైవికంగా, ఆత్మ సంబంధంగా యేసుక్రీస్తుని బట్టి ఫలించటానికి, అభివృద్ధి చెందటానికి కృప దయచేయమని, ఈ రాత్రికాలం ముందు మంచి నిద్రను దయచేయండి ప్రభా. సమస్యలను విడిపించి మీ మాటలను బట్టి బిడ్డలను భద్రపరచండి. తిరిగి రేపు పునరుద్ధాన ఆరాధనలో బిడ్డలు ప్రవేశించి ప్రభా అనేక విషయాలు ఇంకా తెలుసుకోవటానికి కృప వెంబడి కృపాక్షేమములు, భక్తిలో ఎదగటానికి, వర్ధిల్లటానికి, స్థిరపరచబడటానికి కృప దయచేయమని, కృపకు దయకు నాయనా పరిచర్యను, సంఘాన్ని, కుటుంబాలను ప్రభా మీకు అప్పగిస్తుండగా ఇది బుద్ధిగంతల వరకు మహిమగలటువంటి పరిచర్య నాయన నిత్యములోకి చేర్చబడినటువంటి పరిచర్యగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క ఆన్య సహవాసం, కాపుదల, సంరక్షణ, దీవెన సంఘానికి, శబ్ద తరంగాలు వింటున్న బిడ్డలకు, లైవ్లో వింటున్న బిడ్డలకు, సకల పరిశుద్ధులకును ఆయన దాసులకును సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను అన్ని విషయములలో దీవించి, ఆస్వాదించి, వృద్ధిపరిచి, స్థిరపరిచి, వర్ధిలింపచేయునుగాక.